ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం క్యాంపు అధికారికి డిగ్రీ పరీక్షల మూల్యాంకనం చేయు అధ్యాపకుల యొక్క విన్నపం. ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ అనే విధంగా ప్రకాశం జిల్లా వాసులకి 25 సంవత్సరాల క్రితం స్థలం కేటాయించారు. కానీ నాగార్జున యూనివర్సిటీ పరిధిలోనే కొంతకాలం పీజీ సెంటర్గా కొనసాగింది. 2 సంవత్సరాల ముందు ప్రత్యేక యూనివర్సిటీగా అవతరించింది. ప్రకాశం జిల్లా వాసులకి ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఒక వరం అని భావించాం. కానీ అధ్యాపకులకు అది శాపంగా మారబోతుంది. గతంలో నాగార్జున యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నప్పుడు పరీక్షల మూల్యాంకనంలో దినసరి భత్యం కింద 30 కిలోమీటర్ల లోపు వారికి లోకల్ అలవెన్స్ 150, 30 కిలోమీటర్లు దాటిన వారికి 300 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అసలు డైట్ అలవెన్స్ ఇవ్వటం లేదు అని తెలిసింది. పరీక్ష పేపర్ వాల్యుయేషన్ అధ్యాపకులకు దినసరి అలవెన్స్ అసలే లేదు అనటం సరికాదు. ఈ విషయం ప్రైవేట్ అధ్యాపకులను బాగా బాధించింది. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. కావున నాగార్జున యూనివర్సిటీ వారు ఇచ్చిన దినసరి భత్యం కంటే ఎక్కువ కలిపి ఇవ్వగలరని తెలియజేసుకుంటూ ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని ఏపీఎల్టీ అధ్యాపకులు జిల్లా వ్యాప్తంగా మూల్యాంకన సెంటర్ల నందు వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. మనకు రోజు రోజుకి ఉండే ఖర్చులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఎక్కడికి వెళ్ళినా మనం. సో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా మనకి ఇంకా పెరగాల్సింది పోయి ఉన్నది కూడా తగ్గిస్తాము అనేది అంతగా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు, మేబీ మన యూనివర్సిటీ కొత్తగా పెట్టుండొచ్చు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండుండొచ్చు. కానీ దానికి వేరే ఏదైనా ప్రత్యామ్నాయాన్ని వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ కేవలం అరకొర జీతాల మీద ఆధారపడి బతికే మనలాంటి చిరుద్యోగుల మీద ఇంతటి ప్రభావాన్ని చూపించకూడదు అనేది నా అభిప్రాయం. అది వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు కూడా సానుకూల 1 minute, sir.